అందరికీ నమస్కారం. యోగిరావు 56 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇటీవల కాలంలో జీరో పోస్టింగ్ అని డిజిటల్ మెచ్యూరిటీ చాలా కనిపిస్తుంది. పూర్వం ఎలా ఉండేదంటే మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ షికారు వెళ్ళినా, ఏ టూర్ వెళ్ళినా ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీస్తోనూ ఫోటోలు తీసుకోవటం, అక్కడ ఉన్నటువంటి ఈవెంట్స్ అన్నీ ఫేస్బుక్లోని, ఇన్స్టాగ్రామ్ మొదలైనటువంటి సోషల్ మీడియాలో పెట్టడం, స్టేటస్లు అప్డేట్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు యువత ఎక్కువగా జీరో స్టేటస్ అని పెట్టుకున్నారు. దీనికి డిజిటల్ మెచ్యూరిటీ చాలా ఎక్కువ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత ఎక్కువగా వారు ఏం చేసినా సరే ఆ ఫోటోలు కానీ, ఆ ఈవెంట్స్ కానీ సోషల్ మీడియాలో పంచుకోవటం లేదు. దానికి కారణం ఏమిటి అంటే ఇతరులతో పోల్చుకోవటం, దానివల్ల వాళ్ళేమో తక్కువేమో అన్నటువంటి భావన కలగటం, తర్వాత ఈ ఈవెంట్స్, ఈ ఫొటోస్ వలన ఇతరుల్లో అభిప్రాయ భేదాలు ఏర్పడటం ఇటువంటివి జరుగుతున్నాయి. అందుకోసం ఇప్పుడు ప్రధానంగా యువత మాత్రం జీరో పోస్టింగ్. ఎక్కడ కూడా సోషల్ మీడియాస్లో మాత్రం పోస్టింగ్స్ లేవు. దట్ ఈస్ డిజిటల్ మెచ్యూరిటీ. ఇప్పుడు కావాల్సినటువంటిది కూడా అదే. ఎందుకంటే ఎంత తక్కువ మొబైల్ వినియోగం చేసుకుంటే అంత మంచిది అని చెప్తున్నారు కదా. కాబట్టి జీరో పోస్టింగ్ అనేటువంటిది అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత ఎక్కువగా జెన్జీ అని ఆ విధంగా ఏదైనా జనరేషన్స్ మారుతున్నాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వస్తున్నాయి అటువంటి ఉద్దేశంలో కూడా దే ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ సోషల్ మీడియా. నేను చూస్తున్నాను ఎక్కువగా ఫేస్బుక్లో ఖాళీగా ఉంటున్నాయి, ఏం పోస్టింగ్స్ లేవు ఎక్కడ కూడా. అదే జీరో పోస్టింగ్. అధ్యయనంలో తేలింది జీరో పోస్టింగ్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ ఈ పోస్ట్ చేసినటువంటి వారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి వారు 60% పీపుల్ ఆర్ సఫరింగ్ బై కంపేరింగ్ విత్ అదర్స్. కాబట్టి అది గ్రహించి యువత జీరో పోస్టింగ్కి ప్రాధాన్యత ఇస్తూ డిజిటల్ మెచ్యూరిటీని సంపాదించుకుంటున్నారు. థ్యాంక్ యూ ఆల్.